సంబంధించినటువంటి కుర్రాడు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నా అన్వేష్ పేరుతో ఆయన ట్రావెలర్గా అనేక దేశాల్లో తిరుగుతూ అనేక ప్రాంతాలకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని లేకపోతే వ్యక్తుల్ని పరిచయం చేసే కార్యక్రమం ఒక దశ వరకు దాన్ని చాలామంది ఫాలో అయ్యారు, ఇంట్రెస్ట్గా చూస్తూ వచ్చారు. అందుకోసమనే లక్షల సంఖ్యలో ఆయన ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అయితే క్రమంగా తను మాటలు కానీ చేష్టలు కానీ హద్దులు దాటుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దీన్ని చాలామంది కూడా ముఖ్యంగా హిందూ సంఘాలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఆయనకు సంబంధం లేనటువంటి అంశాల్లో ఏ రకంగా తలదూర్చి వివాదాస్పదమయ్యాడు, లేకపోతే తను చేసేటువంటి వీడియోల్లో కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడైనా సరే స్త్రీలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహిళలతో ఆయన మాట్లాడే లేదా వారిని పరిచయం చేసేది లేకపోతే వారితో ఆయన హావభావాలు ఇవన్నీ కూడా అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా అసహ్యం కలిగించే విధంగా తయారైంది. ఇతనేంది, ఈ రకమైనటువంటి భాష ఏంటి, ఈ చేష్టలేంటి అని ఇవాళ చర్చించుకుంటున్నారు. ఆ దశ దాటిపోయింది. ఇప్పుడు అన్వేష్ వస్తే పట్టుకొని పోలీస్ స్టేషన్లో పడేయాలి అనేటువంటి కోపంతో రగిలిపోతున్నారు చాలామంది. సో అందుకోసమనే తెలుగు రాష్ట్రాల్లో ఇటు హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ వరకు అనేక ప్రాంతాల్లో పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంతేకాదు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు, మనం పరమ పవిత్రంగా పూజించి అత్యంత మహిళలకు మహిళామూర్తులకు సీతాదేవి అనే ఆమె గురించి ఎంతో పవిత్రంగా చూస్తాం మన హిందూ సమాజం అంతా కూడా. అట్లాంటి సీతాదేవి గురించి కావచ్చు, ద్రౌపది గురించి అతను చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత జిగుప్సాకరం. అసలు సభ్య సమాజం అసహ్యించుకుంటున్నారు. అంతేనా, ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి వారు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే గరికపాటి గారి యొక్క వ్యాఖ్యలకి ఆయన చేసేటువంటి ప్రసంగాలకి ప్రవచనాలకి కొన్ని లక్షల మంది ఆయన ఫాలో అవుతారు. ఫాలో అవడమే కాదు, ఆచరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాదాపు ఆయన తెలియని వారు ఎవరూ కూడా ఉండరు. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి మాటలు కానీ లేకపోతే ఆయన ప్రవచనాలు కానీ మనుషుల్లో పరివర్తన రావాలి, మార్పు రావాలి అనే దానికోసమనే గరికపాటి వారు అనునిత్యం తన ప్రవచనాల్లో ఆయన బోధిస్తూ ఉంటారు. సో అలాంటి వారిని పట్టుకొని ఇష్టానురీతంగా మాట్లాడడం అసలు ఎంత ధైర్యం, అసలు ఎవరిచ్చారు నీకు ఈ హక్కు? ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా? ఎలా పడితే అలా నీ చేష్టలు ఉంటాయా? అసలు ఇదేనా నేర్చుకున్నది? ఉత్తరాంధ్ర ప్రాంత యాస లేకపోతే అది మాట్లాడితే కాదు, అక్కడ మనుషుల్లాగా కూడా ప్రవర్తించాలి. ఎంతో సౌమ్యంగా గౌరవంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? వాళ్ళందరూ కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. అందుకోసమనే తెలుగు రాష్ట్రాల్లో ఆయన మీద కంప్లైంట్లు ఇస్తే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కరాటి కళ్యాణ్ గారు కంప్లైంట్ చేశారు. దీనిపైన ప్రస్తుతం పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. సో ఆయన ఫిర్యాదు పైన 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద 67 ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇంతేకాదు దేశద్రోహిగా ఆయన చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ స్థాయికి వెళ్ళడానికి ఈ రకమైనటువంటి పరిస్థితికి కారణం ఏంటి? ఇలా వ్యవహరిస్తూ పోతే, ఇలా ప్రవర్తిస్తూ పోతే దీనికి అడ్డు అదుపు లేదా? విదేశాల్లో ఉంటాం లేదా అక్కడ ఏమైనా చేస్తాం, ఏమైనా మాట్లాడతామంటే నడుస్తుందా?